టీమిండియా క్రికెట్ను సువర్ణ శఖం దిశగా నడిపించిన ముగ్గురు దిగ్గజాలు టీ20లో తమ ఉన్నత కెరియర్కు వీడ్కోలు పలికారు. ఇందులో ఇద్దరు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. అయితే మరొకరు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్. విశ్వ విజేతలుగా నిలవాలన్న కల నెరవేరగానే వీరు ముగ్గురు తమ కెరియర్లకు ముగింపు పలికారు. ఈ ప్రపంచ కప్ రోహిత్, విరాట్ కోహ్లీ ద్వయానికి చివరిదన్న అంచనాలను నిజం చేస్తూ వీరిద్దరూ వీడ్కోలు ప్రకటన చేసేశారు. విధ్వంస బ్యాటర్లుగా, మెరుపు వీరులుగా గుర్తింపు పొందిన ఈ దిగ్గజ ఆటగాళ్లు రిటైర్మెంట్తో టీమిండియాలో ఒక శకం ముగిసింది. ఎందుకంటే 2007లో తొలిసారి టీ20 ప్రపంచ కప్ ముద్దాడిన జట్టులో భాగమైన రోహిత్ ఇప్పుడు రెండోసారి ఆ ఘనతను అందుకొని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. కింగ్ విరాట్ కోహ్లీ మ్యాచ్ ముగిసిన వెంటనే తాను పొట్టి క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. కాసేపటి తర్వాత రోహిత్ శర్మ కూడా ఇదే ప్రకటన చేశాడు. టీ20 వరల్డ్ కప్ను ముందే తనకు ఇదే చివరి టీ20 ప్రపంచ కప్ అని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రకటించేశాడు. దీంతో ఈ అద్భుత గెలుపుతో జగజ్జేతలుగా నిలిచిన తర్వాత వీరి ముగ్గురి కెరియర్ ముగిసింది. భారత హెడ్ కోచ్ గా ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన రాహుల్ ద్రావిడ్ కు టీమిండియా ఘన వీడ్కోలు పలికింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రత్యేక చొరవ తీసుకొని రాహుల్ ద్రావిడ్ కు జట్టు సభ్యులతో కలిసి గాల్లోకి ఎగరేస్తూ గుడ్ బై చెప్పారు. రాహుల్ ద్రావిడ్ ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో వరల్డ్ కప్ ట్రోఫీని అందుకొని విజయ గర్జన చేశాడు. 2003లో ఆటగాడిగా, 2023లో కోచ్గా త్రుటిలో ప్రపంచ కప్ను అందుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ 2 వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ లో భారత్ ప్రపంచ కప్ టైటిల్ కల నెరవేరలేదు. కానీ ఈసారి టీమిండియాకు ఈ అవకాశాన్ని వదలలేదు. బార్బాడోస్ లో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్ను గెలిచి ద్రావిడ్ కు ఘన వీడ్కోలు పలికారు. ప్రపంచ కప్ గెలిచిన అనంతరం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చొరవ తీసుకొని రాహుల్ ద్రావిడ్ ను గాల్లోకి విసురుతూ వీడ్కోలు పలికారు. ఈ విజయం 11 సంవత్సరాల భారత ప్రపంచ కప్ ట్రోఫీ కరువును తీర్చింది. అలాగే ఎంఎస్ ధోని 2007లో మొదటిసారి టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఇప్పుడు టీమిండియా రెండో టీ20 ప్రపంచ కప్ గెలిచింది. అందరి ఆటగాళ్ల మాదిరిగానే రాహుల్ ద్రావిడ్ కు టీ20 ప్రపంచ కప్ గెలిచిన రోజు చాలా ప్రత్యేకమైనది. సౌరవ్ గంగూలీ నేతృత్వంలో 2003లో వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన రాహుల్ ఆ తర్వాత కోచ్గా మారాడు. 2003లో ప్రపంచ కప్ ఫైనల్ జరిగిన సరిగ్గా 20 ఏళ్ల తర్వాత కోచ్గా రాహుల్ కు వన్డే ప్రపంచ కప్ గెలిచే అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని రాహుల్తో సహా జట్టు సభ్యులు ఎవ్వరూ వదులుకోలేదు. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో తొలిసారి భాగమైనందుకు రాహుల్ భావోద్వేగానికి గురయ్యాడు. అందుకే ఎప్పుడు లేదని ఆ ట్రోఫీ చేతిలోకి రాగానే విజయ గర్జన చేశాడు. ఎప్పుడు స్థిమితంగా ఉండే రాహుల్ను అలా చూసి క్రికెట్ ప్రపంచం కూడా నివ్వెరపోయింది.